ఒకటి శ్రమ చేసే రెండు పనులు. శ్రమ అనేది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని పునర్నిర్మించడానికి దేవుడు అనుమతించే ఒక ప్రక్రియ. సఫరింగ్ మీ జీవితంలో రెండు అద్భుతమైన మార్పులను తెస్తుంది. మీ పునాదిని ఇసుక మీద నుండి బండ మీదకు మారుస్తుంది. మీ హృదయాన్ని రాతి నేల నుండి వాక్యం ఫలింపచేసే మంచి నేలగా మారుస్తుంది. పునాదికి రాయి కావాలి, కాని ఫలించడానికి మంచి మట్టి కావాలి. ఈ రెండు కార్యాలను శ్రమ మీలో నెరవేరుస్తుంది. 2. పరలోకంలో ఫలము, స్థాయిలు. మత్తయి 5:11-12 ప్రకారం దేవుని నిమిత్తం మీరు నిందలు, హింసలు పొందుతున్నప్పుడు సంతోషించండి, ఎందుకంటే పరలోకంలో మీ ఫలము అధికమగును. పరలోకంలో ఫలాలు అందరికీ ఒకేలా ఉండవు, అక్కడ స్థాయిలుంటాయి. మీరు పడుతున్న ఈ అన్యాయమైన శ్రమలు మిమ్మల్ని అధిక మహిమగల స్థాయికి తీసుకువెళ్తాయి. ప్రవక్తలు కూడా ఇలాంటి శ్రమల ద్వారానే వెళ్లారు, మీరు ఒంటరివారు కాదు. 3. రెండు రకాల మహిమలు. మనలో మహిమ పెరగడానికి రెండు మార్గాలున్నాయి. మొదటి స్థాయి మన శరీరాన్ని, పాపాన్ని జయించడం ద్వారా వచ్చే మహిమ. రెండవ స్థాయి ఇతరులను భరించడం ద్వారా వచ్చే మహిమ. 1 పేతురు 4:14 ప్రకారం క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైతే మహిమ స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుస్తాడు. మీరు అన్యాయముగా శ్రమ పొందుతున్నప్పుడు అది దేవునికి హితమగును. 1 పేతురు 2:19. ఇది యేసు ప్రభువువారు చూపిన మాదిరి. 4. సహనం మరియు సమర్పణ. యేసు ప్రభువువారు పాపం చేయలేదు, కాని మనకోసం అన్యాయంగా శ్రమలు కురించారు. ఆయన దూషింపబడియు బదులు దూషించలేదు. ఆయనకు సమస్త అధికారమున్న న్యాయముగా తీర్పు తీర్చే తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నారు. ఈరోజు మీ ఎడ్యుకేషన్, మీ బిజినెస్ లేదా మీ స్టేటస్ కంటే దేవునికే ప్రథమ స్థానం ఇవ్వండి. ఒక్కోసారి శ్రమలు మన ప్రయారిటీలను సరిచేయడానికి వస్తాయి. మీ అంతరంగ పురుషుడు బలపడడానికి ఈ శ్రమ ఒక సాధనం. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించండి. గుర్తుంచుకోండి, ఈ శ్రమ తాత్కాలికమే. మీ దేవుడు మిమ్మల్ని ఒక కొత్త స్థాయి మహిమలోకి తీసుకువెళ్తున్నాడు.